నగరోడా డైనోసార్ ఫాజిల్ పార్క్ అండి. గాంధీనగర్‌లో గాంధీనగర్ గుజరాత్ అండి. గుజరాత్ స్టేట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి గాంధీనగర్. రీసెంట్‌గా వెళ్ళాము. ఇంకా మీ అందరికీ తెలుసు గదా! ఈ డైనోసార్‌లు మిలియన్ ఇయర్స్ ఎగో అప్పుడు ఉండేవి. సో, అవి ఉన్నయని మనకెట్లా తెలిసింది? ఇట్లాంటి ఈ ఫాసిల్స్ అంటే ఈ అవశేషాలు, వాటి ముద్రల వల్ల మనకు అన్ని ఇయర్స్ ఎగో ఉన్నయని మనకి తెలిసిందనమాట. సో, అలాంటి పార్కే ఇది. ఇక్కడ ఈ గాంధీనగర్ ఈ ప్లేస్‌లో మనకి ఈ ఫాసిల్స్ అనేవి ఐడెంటిఫై చేశారు. డైనోసార్‌వి. అందుకే ఇది డైనోసార్ ఫాసిల్ పార్క్ అయింది. ఇది ఒక పెటసోరస్ డైనోసార్. వాడికి అన్ని డైనోసార్ నేమ్స్ తెలుసండి. చిన్నప్పటి నుంచి ఆ వీడియోస్ ఎక్కువ చూసి వాటి నేమ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలడు. అందుకే దాని నేము వాడి చేత చెప్పించాను. ఇంతకి మనం ఎక్కడున్నాము? ఇంతకి ఫాజిల్ అంటే ఏంటి అనే దగ్గర ఉన్నాం కదా! ఫాజిల్ అంటే ఏం లేదండి. వాటి అవశేషాలు, వాటి ముద్రలు, వాటి ఆనవాళ్ళు అంటే మిలియన్ ఇయర్స్ ఎగో ఉన్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి అవశేషాలు, ముద్రలు ఇవన్నీ వాటన్నిటిని కలిపి ఫాజిల్స్ అంటారు. అవి రాళ్ళ రూపంలో ఉంటాయన్నమాట. రాళ్ళు నేలల్లో భద్రపరిచి ఉంటాయి. పెద్ద డైనోసార్ ని టీరాక్స్ అంటారు. ఇది ఒక స్టెగోసారస్. ఇదిగోండి. ఈ లోపల ఇవన్నీ కనిపిస్తున్నాయి గదా! అవి ఎంత క్లోజ్డ్‌గా ఉన్నాయన్నమాట. అది పాటీ అని చెప్పారు. మాకు డైనోసార్ పాటీ అట్లా రాళ్ళ రూపంలో ఉందని చెప్పారనమాట. సో, ఇక్కడ మా పిల్లలు వాళ్ళు ఫోటోస్ దిగుతా ఉన్నారు. ఇక్కడ ఇదొక చిన్న ప్రోటోటైప్ వేశారులెండి. ఇక్కడొచ్చేటప్పటికి వుడ్ ఫాజిల్స్ అంటే చెక్క రూపంలో ఉన్నాయన్నమాట. మనకి చక్కగా క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ ఎగ్జిబిట్ నంబర్ 1, ఎగ్జిబిట్ నంబర్ 2 అని అలా చూయిస్తారు. సో, వాటిల్లో షేప్స్ అసలు కరెక్ట్‌గా కనిపిస్తున్నాయండి. ఇది టెయిల్ లాగా ఉన్న షేపు. ఫర్ ఎగ్జాంపుల్ వింగ్స్ షేప్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళా బ్యాక్ షేప్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే కంప్లీట్ షేప్ అని కాదులే కానీ పెద్ద స్టోన్ మీద కొంచెం కొంచెం అతుక్కుని పోయి ఉంటాయి కదా! అలాగనమాట. సో, ఇలా డిఫరెంట్ డైనోసార్స్ వాటి ప్రోటోటైప్స్ ఇది పెట్టారండి. సో, అదనమాట. ఇక్కడ ప్లాంట్ ఫాజిల్స్ అనమాట. ఏం లేదు. ప్లాంట్ ఫాజిల్స్ అంటే ప్లాంట్స్ ప్లాంట్స్ అవశేషాలనమాట. ప్లాంట్స్ అవశేషాలు, ప్లాంట్స్ ముద్రలు. అదిగో అది లీఫ్ కంప్లీట్ కనిపిస్తుంది చూడండి. లీఫ్ అవేంటి రూట్స్ ఇవన్నీ కూడాను అట్లా ఆ టైప్ ఫాజిల్స్ ఉన్నాయని చూయించారు. ప్లాంట్ ఫాజిల్స్ ఉన్నాయి. మెరైన్ ఫాజిల్స్. ఇక్కడ చూడండి మెరైన్ ఫాజిల్స్ అని ఇచ్చారు. అంటే అమీబా, ఆ లోపల ఉండే ఫిష్ అవన్నీ డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి కదా! వాటి అవశేషాలు కూడా ఇక్కడ పెట్టారు. డైనోసార్‌తో పాటు ఫుట్ ప్రింట్ ఫాజిల్ అనమాట. ఫుట్ ప్రింట్ డైనోసార్. ఇక్కడ గ్లాస్ ఉంది. అంత క్లియర్‌గా కనిపించట్లేదులే గానీ లోపలికే కనిపిస్తుంది. ఇది చూడండి దాని లెగ్ కంప్లీట్ పెద్ద లెగ్ అనమాట. డైనోసార్ లెగ్. సో, ఇవి ఫుట్ ప్రింట్స్ కింద పెట్టారు. నీట్‌గా అంతా ఎగ్జిబిట్ చేశారండి. చాలా బావుంది. అదిగోండి అది చూయిస్తున్నారు చూడండి. ఆ బొమ్మలో చూయిస్తా ఉంటారు. అదిగో దాని లెగ్ చూయిస్తున్నారు. ఇక్కడొచ్చేటప్పటికి డైనోసార్ ఎగ్స్ అనమాట ఇవన్నీ. ఎగ్స్ ఇవన్నీ. అవేంటి పిల్లల్లాగా రాకుండా ఇక అవే పాపం శిలాజావస్థలోకి వెళ్ళిపోయినట్లున్నాయి. అంటే స్టోన్స్ లాగా మారిపోయినట్లున్నాయి. అవన్నీ మిలియన్ ఇయర్స్ ఎగో అండి. అసలు అప్పట్లో ఎట్లుండేదో. ఇవన్నీ ఉంటే బాగుండేదేమో. అన్నీ అంతరించిపోతున్నాయి మనకి. సో, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్స్ వాటి ప్రోటోటైప్స్ అనమాట. మా వాడిని వచ్చి చెప్పరా అంటే వాడు చెప్పట్లేదు. ఇలా ఉంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారండి. మీరు ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు గాంధీనగర్‌లో ఉన్నవాళ్ళు వెళ్ళి చూసి రావచ్చు. ఎప్పుడన్నా గాంధీనగర్ వెళ్ళినప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇదేంటి నెక్స్ట్ లోపల అంతా ఫారెస్ట్ లాగా ఉంటది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ జూ పార్క్ కూడా ఉందండి. యానిమల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి అన్నీ స్నేక్స్ వామ్మో! అసలు పెద్ద పెద్ద పాములున్నాయండి. అనకొండలు అన్నీ ఇండియాలో ఉండేవే. చూడండి అవి స్నేక్స్ ఎట్లా ఉన్నాయో. మేమెళ్ళింది 11, 12 ఆ టైంలో
ఈచ్ అండ్ ఎవ్రీ స్నేక్ కూడా చాలా యాక్టివ్‌గా ఉంది. కదులుతుంది. మరి అదేమన్నా తినాల్సిన టైమేమో, తినే టైమేమో అస్సలు ఇవి అన్నకొండలు 2 ఉన్నాయి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఆ పిల్లలు చూడండి ముందుండి ఎట్లా భయం లేకుండా ఉంటున్నారో. ఇక్కడ 2 అనకొండలు ఉన్నాయన్నమాట. మిర్రర్ అంతా పెట్టేశారు. సెక్యూరిటీ ఉందిలెండి. సేఫ్టీ ఉంది. ఉన్నా గానీ వాటిని చూడాలంటే భయమేస్తుంది. నాకు వీడియో తీయాలన్నా భయంగా అనిపిచ్చింది. ఒక్కోటి చూడండి ఎంతున్నయ్యో అసలు స్నేక్స్. మీకు కనిపిస్తున్నాయా? ఒక్కోటి 2 ఉన్నాయన్నమాట. అక్కడ అనకొండ చూడండి వాటర్ తాగుతుంది. ఇట్స్ వెరీ డేంజరస్ అన్నమాట. ఇది చూడండి అది పైకెక్కుతుంది ఆ గ్లాస్ మిర్రర్ పైన. ఇక్కడ చూడండి 2 లైన్ వాళ్ళ వైఫ్, హస్బెండ్ ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టున్నాయి. ఇక్కడ మన టైగర్ ఏం చేసిందనుకున్నా అటు ఇటు తిరుగుతా పోటీకెళ్ళింది. ఆ వీడియో తీయలేదు నేను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగో ఇక్కడే తిరిగి అది కాస్త పోటీకెళ్ళిందనమాట. అదంతా తిరిగే ప్లేసు కొంచెం చిన్న జూనే అనమాట. బట్ పిల్లలకి ఇలాగే కంఫర్టబుల్‌గా ఉంటదేమో. మనం గూడా ఎక్కువ తిరగలేము. మెయిన్ యానిమల్స్ అయితే చూయించగలుగుతాం కదా! ఇదిగో వాళ్ళిద్దరు మళ్ళా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇందాకేమో ఇంట్లో బాధలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడేమో రొమాన్స్ చేసుకుంటున్నారు. అలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో స్నేక్ వచ్చేసింది చూడండి. ఓహ్ మై గాడ్! ఇయన్నీ అనకొండలే. ఇదిగో నీల్‌గాయ్. ఇక్కడ ఇటు సైడు ఎక్కువ వెస్ట్ సైడ్ ఎక్కువ గూడా నీల్‌గాయ్స్ ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ ఈ క్రేన్స్ చూడండి చాలా పెద్దవున్నాయన్నమాట. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్‌ని. మీకు కనుక ఇవి లవ్ బర్డ్స్, ప్యారట్స్ ఇలా అన్నమాట. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వెళ్ళండి ఇక్కడికొచ్చినప్పుడు. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.